హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తున్నాం మార్పులు చేర్పులు, 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలందరినీ కూడా మార్చేశారు. మరి ఏంటి దీనికి గల కారణం ఏంటి? జగన్ గారు భయపడుతున్నారా, లేకుంటే గెలవడానికి ఇది ఒక వ్యూహంలో భాగం అనుకోవచ్చా? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకో 3 నెలలు గ్యాప్ ఉంది, ఏం చేయబోతున్నారు ఆయన? ఆదిత్య గారు సార్ ధన్యవాదాలు. ఏ ఎన్నికల్లోనైనా ఎలక్షన్లో ప్రతి రాజకీయ పార్టీ చేసే చేర్పులు మార్పుల ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే పరిపాలన వేరు, పరిపాలన మీద విమర్శల వేరు. రాజకీయాల్లో ఎన్నికల ఓట్ల కాలంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోవటం వేరు, వాళ్ళ యొక్క గెలుపు గుర్రాలని బరిలో దింపటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా ఆయన చేయించుకున్న 150 సర్వేలు ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. ఆ సర్వేలలో ఏ ఏ అభ్యర్థులు ఊడ్చిపెట్టుకుపోతారో ప్రజలు తిరస్కరిస్తారనేది కూడా స్పష్టంగా ఆయనకు తెలుసు. ఆ సర్వేల రిపోర్ట్ కాగితాలన్నింటిని కూడా రింగు చుట్టి చీపురి కట్ట గట్టి ఆయన ఇల్లు ఉడుచుకోవడం మొదలుపెడుతున్నాడు. ఈ బరిలో ఓడిపోతారు అనుకున్న అభ్యర్థులు మొత్తం కూడా పార్టీ నుంచే వెళ్ళిపోతున్నారు. ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆల రామకృష్ణారెడ్డి గారు బయటికి పోతారని తెలుసు, లేదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బయటికి పోతారని తెలుసు, రామనారాయణ రెడ్డి గారు పోతారని తెలుసు. ఆయన చేసుకున్న పని అది. ఆయనకి రేపు గెలుపు అవసరం. ఎమ్మెల్యేల గెలుపు కంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం గెలుపు అవసరం. గెలుపు గనక గెలవకపోతే రేపు పొద్దున 24 ఎన్నికల్లో కూడా ఆయన కూడా 2 కాళ్ళు జారే ప్రమాదం ఉంది కేసీఆర్ గారి లాగా. కేసీఆర్ గారికి తుంటిరిగిందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల ఎరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన గెలవాలి. ఇప్పుడు 100 కోటి లింగాలకు అనంత కోటి ఉపాయాలని, కర్ణుడికి 100 శాపాలని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని శాపాలే ఆయనకి. తల్లిని బయటికి పంపించారు కదా, చెల్లిని బయటికి పంపించారు కదా. ఇక అంతకంటే ఘనాపాటి నాయకులు ఎవరు ఉంటారు ఆయన పార్టీలో చెప్పండి? ఇప్పుడు రక్తబంధుకులనే బయటికి పంపించినప్పుడు ఆల రామకృష్ణారెడ్డి అంటే రాళ్ళ రామకృష్ణారెడ్డి ఏంటి? కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైకి చెప్పే 175 వై నాట్ 175 అనేది చాలా ఉత్తి మాట. అది కూడా 3 రాజధానులు లాంటి మాట. అది నిజం కాదని ప్రజలకు కూడా అర్థమైపోయింది. గెలవటానికి ఏం చెయ్యాలి, చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలని వాళ్ళు చేసుకుంటున్న పని. మేము చెప్పేది కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీలు ఎవడో నలుగురు జెండా పీకేసి బయటికి పోతే మనం సంకలు గుద్దుకోవాల్సినంత అవసరం లేదు, పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమి మంచోళ్ళేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దుర్యోధుడు అయితే వీళ్ళందరూ దుశ్శాసనులే కదా. ఆయా నియోజకవర్గంలో మట్టి మొక్కారు, ఎర్రమట్టి కలప గిలప అన్నీ మొక్కిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పెన్షన్లు రాకుండా చేశారు, పోలీస్ అట్రాసిటీకి పాల్పడ్డారు. కాబట్టి తన మీద ఉన్న వ్యతిరేకతనే కొత్త అభ్యర్థులను నిలబెట్టుకోవడం ద్వారా ఏదో కొంత కాయకల్ప చికిత్స చేసుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తానంటే మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీక్షణంగా ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాడంటే మైక్రోస్కోపిక్తో ఎన్నికలను చూస్తున్నాడు. ఆఖరికి ఇంటర్ క్యాస్ట్ కలిగిన కులాంతర వివాహాలు చేసుకున్న అభ్యర్థుల్ని బరిలో దింపుతున్నాడు. మీకు మంగళగిరిలో గంజి చిరంజీవి గారు పద్మశాలీలు, ఆయన భార్య కాపు బీసీ కాంబినేషన్తో ఎన్నికలకు నింపుతున్నాడు. పద్మశాలీలు 70,000 ఓట్లు ఉన్నాయి, కాపులవి 24,000 ఓట్లు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటే గెలుపు సునాయాసనం అవుతుంది. ఇదే గంజి చిరంజీవి గారు రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేస్తే 2014లో రామకృష్ణారెడ్డి గెలిచిన మెజార్టీ 12 ఓట్లు, కేవలం 12 ఓట్లు. గంజి చిరంజీవి మీద ఆల రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్లతో గెలిచాడు. లోకేష్ గారి మీద దాదాపు 5,000 6,000 మెజార్టీతో గెలిచాడు. అంటే అలా మైక్రోస్కోపిక్ చేసుకుంటున్న పరిస్థితి. మేమనేది ఏంటంటే ఎన్ని చేర్పులు మార్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చేసిన చాలా తప్పిదాలు ఆయన కొంపే ముంచుతాయి. ఇప్పుడు రామయ్య అని చెప్పేసి ఒక ఊర్లో ఒకడు ఉన్నాడంట. వాడు మంచి దైవభక్తుడు. ఆయన ఏమనుకుంటాడంటే ప్రతి మాటకి ఏం చెప్తాడంటే నాకు ఏ అపాయం వచ్చినా నేను నమ్ముకున్న దేవుడే చూస్తాడు, నన్ను ఆయనే ఆదుకుంటాడు అంటుంటాడు. ఓసారి తుఫాను వచ్చిందంట, ఊళ్ళో వరద వచ్చింది. వరద వస్తే రామయ్య ఆ వరద నుంచి బయటపడుకోకుండా దేవుడు వస్తాడు కదని వరదలోనే చిక్కుకుపోయాడు. మొట్టమొదటి తాడి చెట్టు కనిపించింది, అది ఎక్కల. తర్వాత ఒక పడవ వచ్చింది,
పడవ వచ్చి రామయ్య ఈ పడవ ఎక్కువ అన్నారు. నేను ఎక్కనో నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుతాడులే, మీరు వెళ్ళిపోండి అన్నాడు. తర్వాత వాడొచ్చింది. వాడలో ఉన్న వాళ్ళు పిలిచారు, అరే ఎక్కువైపోయిందిరా వరద, చనిపోతావు రారా అని. నాకు దేవుడు ఉన్నాడు అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ వాళ్ళు పిలిచినా కూడా ఎక్కల రామయ్య. ఆఖరికి రామయ్య వరదలో చనిపోయి పైకి పోయాడు. పైకి పోయిన తర్వాత నమ్ముకున్న దేవుడు కనిపించాడు. ఏమయ్యా, నేను నిన్ను నమ్ముకుని ఎన్నో పూజలు చేశాను, ఆ వర్షాన వరద వస్తే నన్ను ఎందుకు నువ్వు కాపాడలేకపోయావు అని చెప్పేసి దేవుడిని నిలదీశాడు. అప్పుడు దేవుడు చెప్పిండు, ఒరే రామయ్య, ఆ తాడిచెట్టు పంపించింది నేనే, ఆ పడవ పంపించింది నేనే, ఓడ పంపించింది నేనే, హెలికాప్టర్ పంపించింది నేనే, నువ్వెక్కలేదు, నన్ను ఏం చేయమంటావు కాబట్టి నువ్వు చచ్చిపోయావు, నేను నమ్ముకున్నాను కాబట్టి నీ కోసం పంపించాను అని. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెప్పాం, అయ్యా రాజధాని అమరావతిని ధ్వంసం చేయొద్దయ్యా అని. వినలా. 3 రాజధానులని 3 ముక్కలాట వద్దన్నాం, వినలా. ప్రత్యేక హోదా నువ్వు తెస్తానన్నావు కాబట్టి కాస్త కలబడవయ్యా, కేంద్రంతో గట్టిగా మాట్లాడవయ్యా అన్నాం, నువ్వు వినలా. జాబ్ క్యాలెండర్ ఇవ్వు, ప్రతి ఏటా జనవరిలో నువ్వు ఇస్తానన్నా 4 ఉద్యోగాలు ఇవ్వమన్నావు, వినలా. ఇసుకను దూరం చేయమాకు, భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టమాకు అని అన్నాం, వినలా. దళితుల మీద అత్యాచారాలు చేస్తున్నావు, దాడులు, హత్యలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు జరుగుతున్నాయి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి, దీని మీద చర్యలు తీసుకోండి, హోమ్ మినిస్టర్ ద్వారా కట్టడి చేయండి అన్నాం, వినలా. రాష్ట్రానికే రాజధాని లేకుండా చేసిండు, అప్పులు చేసిండు, అప్పుల ద్వారా వచ్చిన డబ్బుల్ని నవరత్నాల ద్వారా ఇస్తున్నాడు. ఫలితంగా ఏమైందంటే ఓటమి అంచుకు చేరిండు రామయ్యలాగా. తిరిగి ఆయన కాయకల్ప శిక్ష చేసుకుంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో ఆయన నమ్ముకున్న కొమ్మని ఆయన కూర్చొని చేతులారా నరుక్కున్నాడు, ఆయన చేతిని ఆయనే భస్మాసుర హస్తంలాగా పెట్టుకున్నాడు, దుర్మార్గమైన పరిపాలన చేపించిండు. ఈ పరిపాలన నుంచి మళ్ళీ బయటపడటం కోసం ఈ విధమైన చేర్పులు, మార్పులు, అభ్యర్థుల మార్పులు ఇవి చేస్తున్నాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నిలబడటం అనేది అదొక దింపుడు కళ్ళం ఆశలాగా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తున్నా, ఆయా రాష్ట్రాలు చూస్తున్నా కూడా ప్రజల మార్పులు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అధిక రాజకీయ అనుభవం కలిగి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అంతటోడే ఆ మార్పుకు తట్టుకోలేక అధికారాన్ని కోల్పోయాడు. కర్ణాటకలో అదే పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికినే సమస్యల విషవలయంగా అయ్యింది. ఎక్కడ చూసినా దాడులు. ఈరోజు మీరు పేపర్లు చూసినా అప్పులు లేకుండా, అప్పు తెచ్చి కొండ పొయ్యి మీద పెట్టుకోకుండా ఉండ నిలవలు లేవు. రైతులకు వరద వస్తే కనీసం వాళ్ళకి ఆ బీమా కట్టిన పాపాన పోలేదు, ఇన్సూరెన్స్ కట్టిన పాపాన పోలేదు. పంటల్ని ప్రత్యక్షంగా వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి పంట చేలకి వెళ్ళి కాస్త కాలికి బురదంటించుకొని పరామర్శించే భాగ్యం లేదు. అలాంటి పరిపాలన అయిపోయింది. అందుకని సాధారణంగా వచ్చిన వార్తలు ఏంటంటే చాలామంది వైసీపీ నుంచి బయటికి పోతారు, టికెట్లు ఇవ్వకపోతే పోతారు. దాదాపుగా 80 మందిని 70 మందిని ఆయన కొత్త వారిని నియమించే ప్రయత్నం చేసుకుంటున్నాడు, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మీకు చెప్పాల్సింది ఏంటంటే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం, రాజకీయ నినాదాలు, 1 విశ్వసనీయత, 2 ఒక్క ఛాన్సు, 3 నవరత్నాలు. ఈ 3 ద్వారా యుద్ధం చేశాడు. ఇప్పుడు విశ్వసనీయత అనే మాట లేదు, ఒక్క ఛాన్స్ అనే మాట అడిగే హక్కు లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సామాజిక న్యాయ అస్త్రం. 2 ఈ 3 రాజధానుల వికేంద్రీకరణ, 3 నవరత్నాలు. ఈ 3 అంశాలతోనే పోతున్నాడు. నవరత్నాల యొక్క రంధ్రాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు, 3 రాజధానుల యొక్క మాయామర్మం కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక మిగిలింది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, నిరుపేద కులాలకు సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేయటం. వాళ్ళు నిలబడ్డ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు 36, ఆ రాయలసీమ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని ఎలాగో కలా అధికారాన్ని మరోమారు మెజార్టీ తగ్గినా చేజెక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిని ప్రతిపక్షాలు ధీటుగా ఎదుర్కోవాలి. ఈ ధీటుగా ఎదుర్కోవటంలో ఆంధ్రప్రదేశ్లో ఈ 4 ఏళ్ళుగా పోరాడే శక్తులు, అది విశాఖ ఉక్కు కార్మికులు కానీ, ఇటు అమరావతి ఉద్యమ నాయకులు కానీ, నేను మాలాంటి బహుజన కులాల జేఏసీలను కానీ, వీళ్ళను కూడా మిళితం చేసుకొని కలిసికట్టైన ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు ఏవి కూడా ఫలించవు, తప్పనిసరిగా ఓటమి దిశగానే పోతాడు. ఇది ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రహించాలి. ఓకే.
అంటే ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా సార్, ఇది గెలుపు కోసమే కదా. మరి ఇన్ని మార్పులు చేర్పులు చేసినా కూడా, కొత్త వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకత, లేకుంటే మార్పులు చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సార్, ప్రజల్లో ఎవరి మీద వ్యతిరేకత ఉందంటారు? సహజంగా అన్నీ తానే పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో పిల్లి ఉత్సవయ్యాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కావాలి. ఆయనే చెప్పాడు. ఆయన ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నాడు. ఆ వాలంటీర్ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి వాలంటీరు లేదా సచివాలయం కార్యదర్శి, ఎమ్మెల్యేలు లేదా స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా నిమిత్త మాత్రులే. అయినా కూడా ఆయన చేసిన పాపాలు ఆయన చేశాడు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళకి తోచిన పద్ధతిలో వాళ్ళు తినేశారు. వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఏ ఎన్నికల్లోనైనా కూడా ముఖ్యమంత్రిని చూసి ఒక్కటే ఓటేయరు. ముఖ్యమంత్రి ప్రభావం ఉన్నా ఆయా నియోజకవర్గాల్లో నిలబడే ఎమ్మెల్యేల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ప్రజలకు కావాల్సింది ఎమ్మెల్యే. ఆయన గుణగణాలు కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన మంచి చెడులు కానీ, విద్యార్హత కానీ, నడవడిక కానీ, ఈ డబ్బు మద్యం అనే అంశాలను పక్కన పెడితే వీటిని కూడా చూస్తారు. అందుకని ఆయన ఏంటంటే ఈ చేర్పుల మూలాన, మార్పుల మూలాన చేస్తే కొంత ఆ వ్యతిరేకత తగ్గుతుందని. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఉన్నాడు, అభ్యర్థికి విపరీతమైన వ్యతిరేకత ఉంది, అతను తీసేసి పక్కన ఇంకొక ఆయన్ని పెట్టినప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది కదా ప్రజలకి. అలా ఆయన సమీకరణ చేసుకోగలుగుతున్నాడు. ఇది రాజకీయాల్లో ఇది ఒక చదరంగం లాంటిది. ఆయన ఎత్తులు వేస్తున్నాడు. స్పష్టంగా ఆయన కళ్ళ ముందు కొన్ని రిపోర్ట్లు పెట్టుకున్నాడు. నువ్వు ఓడిపోతావు అని తెలిసిన తర్వాత, ఓడిపోతావని తెలిసిన అభ్యర్థికి ఆయన టికెట్ ఎట్టిస్తాడు? అవును. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏముందో కొత్త వాళ్ళని పెట్టుకోవటమే. అసలు నిజానికి 151 సీట్లతో గెలిచిన ఒక పార్టీ 4 ఏళ్లలో గుంజీలు తీస్తుంది అంటే గెలుస్తామా ఓడతామా అని అనుకుంటుందంటే, మేము చాలా చేశాము, దాదాపు 2,41,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాము, అసలు ప్రజలంటే మేమే, అసలు ప్రతిపక్ష పార్టీనే లేదు, మేము సింహాలము, పులులము, ఎలుగుబంట్లు అని చెప్పినోడు ఎందుకు పోతున్నారు? పార్టీని వదిలి ఊపిరాడకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊపిరాడకపోతున్నారు. ఆయన పార్టీలో ఉన్న ఇబ్బందులు అవి. వాటన్నిటి కూడా లెక్క చేయకోకుండా ఆయన కాయకల్ప శిక్ష చేసుకునే పనిలో భాగంగా కొత్త వాళ్ళను ఈ మైగ్రేషన్ సిస్టమ్ చేస్తున్నాడు. అంటే సహజంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, పరిపాలన మీద విమర్శలు చేయటం, రాజకీయ విమర్శలు చేయటం లేదా పరిపాలన గురించి మాట్లాడటం వేరు. రాజకీయాల్లో ఓట్లను రాబట్టుకునేందుకు ఆయా కుల సమీకరణ చేసుకోవటము, వర్గ సమీకరణ చేసుకోవటము, మత సమీకరణ చేసుకోవటం అనేది సమాజాన్ని అలా తయారు చేశాం. ఇప్పుడు గత 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఓ పంచికట్టు కట్టేవాడు కనిపిస్తాడు రాజకీయాల్లో. ఇప్పుడు పంచిరాడి అంటే లుంగీలు కట్టుకుని తిరుగుతుంటే, లుంగీలు బొడ్లో కత్తి పెట్టుకుని తిరిగినా ఓటేస్తున్నారు కదా ప్రజలు. సమాజాన్ని ఆ విధంగా నడవడి చేశారు కదా. ఇప్పుడు మీకు క్రైమ్ స్టోరీ కలిగిన వాళ్ళు, కేసులు కలిగిన వాళ్ళు ఎంతమంది చట్టసభల్లో లేరు? సుప్రీంకోర్టు అదే కదా మొత్తుకుంటుంది. కొన్ని సంవత్సరాలుగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉండే, సత్వరం వాటిని తేల్చేయండి అని. మా ముఖ్యమంత్రి గారు కూడా బెయిల్ మీదే ఉండ కదా, మేమేమి మాది మరకే కదా. అందుకని ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేర్పులు మార్పులు చేస్తున్నాడు. ఆయన మార్పుల సంగతి దేవుడు ఎరుగు. అసలు ప్రతిపక్ష పార్టీలో ఆలోచించాల్సింది వైసీపీ పార్టీలో ఎంతమంది బయటకు పోతున్నారు, ఎంతమంది లోపల ఉన్నారు, ఎందుకు పోతున్నారు కాదు. అసలు మన పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని కలుపుకొని యుద్ధం చేయాలి, ఎలా సమీకరణ చేసుకోవాలి, కొత్త వాళ్ళని ఎలా నిలబెట్టాలి, 2019 ఎన్నికల్లో డక్అవుట్ అయిన వాళ్ళని లేదా అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన వాళ్ళని చేర్పులు మార్పులు ఏమైనా చేయగలుగుతామా, నచ్చజెప్పగలుగుతామా, కుల సమీకరణ ఎలా చేయాలనేది ఇది యుద్ధం, ఇది చదరంగం. ఆడు సిపాయిని కదిపిస్తే నువ్వు సిపాయిని కదిపించాలి, వాడు శకటం వేస్తే నువ్వు శకటం వేయాలి, వాడు గుర్రాన్ని కదిపిస్తే నువ్వు గుర్రాన్ని కదిపించాలి. నువ్వు తీసుకెళ్ళిపోయి మంత్రిని అడ్డంగా పెడితే కొట్టేస్తాడు వాడు. ఇవన్నీ చూడాలి. అందుకని విమర్శలను, రాజకీయ విమర్శలు, యుద్ధం వేరను, అభ్యర్థుల్ని నిర్మించడం కూడా మీరు స్పష్టంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూశారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు ఓడిపోయారు, కొత్తవారు గెలిచారు. ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. భాగ్యనగరంలో టీఆర్ఎస్కు ఓట్లు రావనుకున్నాం, భాగ్యనగరంలో ఓట్లు వచ్చినాయి. పట్టణమేమో బీఆర్ఎస్ని రమ్మంది, పల్లెలేమో పొమ్మంది. ఈ విధమైన సమీకరణ జరుగుతాయి. కాబట్టి రేపటి మా తలరాత ఎన్నికలు అవి. ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికలంటే ఆంధ్రప్రదేశ్ తలరాత ఎన్నికలు. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడు గారికో ఎన్నికలు కాదు, అది రాజకీయ ఎన్నికలు కాదు, మా భవిష్యత్తుకు సంబంధించిన తలరాత. ఈ తలరాత కనుక రేపటి భవిష్యత్తులో 24లో మేము మార్చుకోబోతే ఈ తలరాత మరింత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అంత కుదేలు చేశాడు. కాబట్టి మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం, కొట్లాడుతున్నాం.
రాజకీయ పార్టీలకు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా 4 మాటలు చెప్పగలుగుతున్నా వాళ్ళు విన్నా వినకపోయినా మేము దళిత త్రిదళం అని చెప్పి ఒక మేనిఫెస్టో ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అస్త్రాన్ని అయితే వాడుతున్నాడో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని అదే అస్త్రంతో యుద్ధం చేయాలని చెప్పి చెప్తున్నాం. కాబట్టి మంచి ఫలితాలే వస్తాయి. ఒక సర్వే రిపోర్ట్లు అవి ఇవే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు మేము వచ్చేసాం తెలంగాణ గెలిచేసింది కాబట్టి ఆంధ్ర కూడా గెలుస్తుంది, అక్కడ ఒక వైట్ పేపర్ తెచ్చేసుకొని ఇక్కడ ప్రింట్మెంట్లో జిరాక్స్ కాపీ తీసేసుకుందాం గెలిపని జిరాక్స్ కాపీ అనే కంటే కష్టపడటమే తెలియాలి. ఆఖరి క్షణం వరకు ఆఖరి రోజు వరకు యుద్ధం చేయటమే ప్రతిపక్ష పార్టీలకు తెలియాలి. ఆ సమీకరణ చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అనేది మాలాంటి జేఏసీ వాళ్ళ భావన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.